అండి, రెండు. వై బికాస్ సావిత్రి గారు వేసినదైనా భూమిక గారు స్ట్రాంగ్ ఇండిపెండెంట్ క్యారెక్టర్స్ అండ్ దే హ్యావ్ వాళ్ళ పర్సెప్షన్ వుడ్ బి వెరీ స్ట్రాంగ్ దట్ సావిత్రి గారు ఆ సినిమాలో ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం షీ అడ్మిట్స్ టు గో ఫర్ లివింగ్, వేరస్ నెక్స్ట్ లెగసీకి రైట్ వాట్ టు సే నెక్స్ట్ పర్సన్ ఉండాలి లెగసీకి అని చెప్పి భూమిక శివాజీ గారిని చూజ్ చేసుకుంటారు. సేమ్ వైజ్ ఇంత స్ట్రాంగ్ పర్సెప్షన్ ఉన్న క్యారెక్టరే ఈ సినిమాలో తన్మయి ప్లే చేసింది బేసిక్ గా. సో అంత స్ట్రాంగ్ పర్సెప్షన్, అంత స్ట్రాంగ్ ఐడియాలజీ, తన నమ్మ ఐడియాలజీ వాట్ ఈస్ మ్యారేజ్ అనేది నాకు ఐ కుడ్ రిలేట్ టు దట్ ఫీమేల్ క్యారెక్టర్ బేసిక్ గా. సో వై నాట్ మిస్ అమ్మ అగైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారేజ్ అని అనిపించింది. అండ్ దాన్ని ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్ జెన్జీ ఎవరైతే ఉన్నారో నో టు మ్యారేజ్ అంటున్నారు కదా, దానికి మోడర్న్ అనేది అటాచ్ చేసి ఐ వెంట్ విత్ దట్ మిస్ అమ్మ. దట్ ఈస్ ద రీజన్. యాక్చువల్లీ మీరు ఇందాక అన్నారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే దానికి సినిమా చాలా మంది చెప్తుంటారు స్ట్రగుల్స్ ని బట్టి. ఏంటి మీరు అంటే ఇది సెకండ్ ఫిల్మ్ మీది, అంటే ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ తో చెప్తారా, ఈ సినిమా కూడా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి? దానికి దీనికి మధ్య వచ్చిన గ్యాప్ వల్ల చెప్తున్నానండి. సో బేసిక్ గా ఫస్ట్ సినిమా ఇట్ గాట్ రిలీజ్డ్ ఇన్ 2020 కానీ స్టార్ట్ అయింది 2016 లో. సో 2016 లో స్టార్ట్ అయితే 2026 లో నేను ఈ సినిమా గురించి మాట్లాడుతున్నా. సో మధ్యలో 10 years గ్యాప్. అదే నేను అనేది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు సినిమా తీసి చూడు, తీసిన లాభం ఉండేది ఎప్పుడంటే రీచ్ అయితేనే. దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఐ వాంట్ టు టెల్. అంతే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డైరెక్టర్ గారు సార్ సార్ మిస్ అమ్మ అనే టైటిల్ ఇది థర్డ్ టైం అనుకుంటారు యూజ్ చేయడం. ఎస్ ఎస్ ఎస్. ప్రీవియస్ అన్ని టైమ్స్ లో కూడా ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ నే పెట్టుకుని చేసిన క్యారెక్టర్, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఉండే ఇది అలాంటిది. ఇప్పుడు ఒక కొత్త హీరోయిన్, రిలేటివ్లీ న్యూ హీరోయిన్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఎలా అంటే ఎక్సర్సైజ్ చేశారు? బికాజ్ ఆ యాటిట్యూడ్ ఆ గ్రేస్ అన్ని రావడానికి ఆ క్యారెక్టర్ కా వెయిట్ చూపియాలి కాబట్టి. యా, యాక్చువల్ గా ఇది వాంటెడ్ గా న్యూ కమర్ కి వెళ్దాం అనేది థాట్ సార్. ఎందుకంటే అంతకు ముందు ఒకవేళ ఎనీబడి ఆల్రెడీ సినిమాలు చేస్తే అమ్మాయిని పెట్టుకుంటే అమ్మాయి మీద ఒక ఇమేజ్ ఉంటుంది బేసిక్ గా. లైక్ ఎనీ హీరోయిన్, ఐ డోంట్ నో టు నేమ్ ఎనీ హీరోయిన్, బట్ ఒక ఇమేజ్ ఉంటుంది వాళ్ళ మీద. యా, కానీ మిస్ అమ్మ ఐ వాంట్ టు ప్రెజెంట్ ఒక ఫ్రెష్ ఫీల్ రావాలి. సావిత్రి గారు అండ్ భూమిక గారు దాటిన తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది అనే ఫీల్ నేను ఇద్దామనేది నిజంగా స్వార్థపూరితంగా ఒక మిస్ అమ్మని క్రియేట్ చేయాలనే ఒక థింగ్ సార్ బేసిక్ గా. సో వెతుకుతున్నప్పుడు ఫ్రెషర్ కోసం వెతికాను, బట్ సమ్వేర్ ఎక్కడో 23 సినిమా చూసిన తర్వాత ఐ ఫెల్ట్ ఐ ఫౌండ్ మై మిస్ అమ్మ. సో తననే సార్ ఫస్ట్ ఆడిషన్ చేసింది ఆ అమ్మాయినే ఫ్రెషర్ కోసం వెళ్ళినప్పుడు. ఆ అమ్మాయి ఇంతకు ముందు సినిమా చేసిన విషయం నాకు తెలియదు, కానీ వచ్చిన తర్వాత నేను 23 చేశానంటే చూశాను. దెన్ ఆడిషన్ చేసిన వెంటనే ఐ ఫౌండ్ మై మిస్ అమ్మ అనిపించింది. దట్ ఈస్ ద రీజన్. గోపీ సుందర్ గారిని ఎలా ఒప్పించారు? సార్ ఆయన నాకు చాలా క్లోజ్ ఓపెన్ గా, ఎందుకంటే వీ హ్యాడ్ ఎ గ్రేట్ జర్నీ. నేను పనిచేసేటప్పుడు ఆయనతో చాలా జర్నీ ఉండింది. సో వెన్ ఐ కాల్డ్ హిమ్, తను చాలా వామ్ గా జస్ట్ వెల్కమ్ చేశారు. ఏం లేదు సార్, ఒప్పించడాలు ఏం లేదు. సింపుల్ గా ఏంటంటే ఆర్ యూ ద డైరెక్టర్ అన్నాడు. ఎస్ అని చెప్పాను. దెన్ కమ్ డౌన్ టు కేరళ అన్నారు. అంతే సార్. ఐ వెంట్ టు కేరళ, వీ సాట్, లిటరల్లీ హీ లైక్ ద లైన్. వెంటనే ఆయన మ్యూజిక్ చేయడానికి ఒప్పుకున్నారు సార్. అంటే చాలా పెద్ద సినిమాలకి మేజర్ గా ఈ ప్రాబ్లం డైరెక్టర్స్ ఫేస్ చేస్తున్నారు. ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్ టెక్నీషియన్స్ తో వర్క్ చేయడం కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఇక్కడ లోకల్లో ఉంటే షూట్ అంతా చేసి సాయంత్రానికి నైట్ కు వెళ్ళి కోఆర్డినేట్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. బట్ ఒక చిన్న సినిమాకి కేరళలో మ్యూజిక్ డైరెక్టర్ అంటే అది కూడా ఒక హ్యాజిలే కదా, లాజిస్టిక్ ఇష్యూస్ ప్రతిసారి వస్తూ ఉంటాయి. ఒకసారి వెళ్ళాను సార్ కేరళకి ఓపెన్ గా. తర్వాత ఒకే రోజు 4 టీంలు తీసుకొని వచ్చాను, వాట్ ఎవర్ ద ఫిల్మ్ వీ హ్యావ్. అండ్ ఆర్ఆర్ కూడా జస్ట్ వీ సెండ్ ద ఫైల్స్. ఆయన ఒక టైం చెప్తారు, ఆ టైంకి మాకు డెలివరీ అయిపోయింది. జస్ట్ 1-2 days డిలే వచ్చేది. నాకైతే లిటరల్లీ ఈ సినిమాలో హ్యాజల్ అనే వర్డ్ నాకు ఎదురు కాలేదు సార్. అది చాలా లక్ గా నేను ఫీల్ అవుతున్నాను ఓపెన్ గా. అండ్ మ్యూజిక్ విషయంలో అస్సలు ఎదురు కాలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ మీరు చాలా బాగుంది ఈ సాంగ్. అదే బిఏ మిస్ అమ్మ సింగిల్ సింగిల్ లాంచ్. థ్యాంక్ యూ సార్. అందుకని నిజంగా చాలా బాగుంది. గోపీ సుందర్ గారి ఆప్షన్ కూడా సూపర్ ఆప్షన్. థ్యాంక్ యూ. ఇకపోతే మీ మిస్ అమ్మ కూడా 100% పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే క్యారెక్టర్. కానీ ఒక ఏజ్ ఉంటది మ్యారేజ్ కి. ఇప్పుడు ఆల్రెడీ చాలా స్ట్రగుల్ లో ఉంది, అబ్బాయిలకి అమ్మాయిలు దొరక, అమ్మాయిలకి అబ్బాయిలు దొరక. మీరు దీంతో అసలు వాట్ ఈస్ ద టైం లిమిట్ ఆఫ్ ద మ్యారేజ్ అని చెప్దాం అనుకుంటున్నారు?
యా పర్ఫెక్ట్ క్వశ్చన్ సార్. అంటే ఇక్కడ ఏంటంటే సార్, మనకి సొసైటీ ఒక నామ్ పెట్టేసింది సార్ బేసిక్ గా. అంటే పెళ్లి టైంకి జరిగిపోవాలి అనేది. వాట్ ఐ పర్సనల్లీ ఫీల్ ఇస్ టైంకి జరిగిపోవడమే కాదు. స్టోరీ చెప్పొద్దు. చెప్పట్లేదు ఎవరో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఓకే ఇక్కడ నుంచి వస్తున్నా. యా ఖచ్చితంగా నేను ఏమంటానంటే అది ఒక ఇండివిజువల్ చాయిస్ అనేది ఫీలింగ్ సార్. నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్. పెళ్లి ఏజ్ లో కరెక్ట్ ఏజ్ లో చేసుకోవడం కంటే పెళ్లి సక్సెస్ అవడం ఇంపార్టెంట్ కదా. పెళ్లి ఒక ఏజ్ వచ్చిందని పెళ్లి చేసుకొని ఫెయిల్ అయితే వేస్ట్ కదా సార్. సో ఐ ఫీల్ లైక్ యునో ఖచ్చితంగా మీకు నిజంగానే ఏజ్ తో ఫ్యాక్టర్ పక్కన పెట్టేసి పెళ్లి సక్సెస్ అవుతుంది అనిపిస్తే ముందుకెళ్ళండి అనేది నా ఫీలింగ్. అంటే ఒక భర్త జన్మతే సతీ సహగమనం చేసే ఒక కల్చర్ నుండి పెళ్ళే వద్దు, అవసరం లేదు, లివింగ్ లో ఉండేద్దాం అనుకునే మైండ్ సెట్ కి తీసుకొచ్చేస్తున్నారు. ఇది ఇంకా ఎక్కడికి వెళ్తుందో, ఎంత వరల్డ్ కి వెళ్తుందో అని భయం నాకు. కరెక్ట్ పాయింట్ సార్. నేనేమంటానంటే పెళ్లి చేసుకోకపోవడం వల్ల అయితే నష్టం లేదు, కానీ కలిసి ఉండి ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీగా బతికేసి వాళ్ళ జర్నీ వాళ్ళు చేస్తే సరిపోతుంది సార్, ఎవరిది ఇబ్బంది పెట్టకుండా నా ఉద్దేశంలో. ఎందుకంటే పర్సనల్ గా చూసుకుంటే మన లైఫ్ మందే కదా సార్, పక్కోడు అయితే ఏం చేయడు. ఇది నా పర్సనల్ ఫీలింగ్. సో ఏది హ్యాపీనెస్ ఇస్తే అది చేయండి, దట్స్ ఇట్. హర్ష గారు ఏంటి సార్, పక్క ఇంకో బెటర్ లక్ ఇన్ నెక్స్ట్ లైఫ్ అని కూడా చెప్తున్నారు. ముందు ఒకదానికి కరెక్ట్ గా లేదు లైఫ్, ఏంటి పరిస్థితి? ఈ సినిమా ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే సార్ అదే అంటే మీరు అడిగిన క్వశ్చన్ చెప్తే నేను సినిమా స్టోరీ చెప్పాల్సి వస్తుందేమో, అది భయం వస్తుంది. బట్ బెటర్ లక్ ఇన్ నెక్స్ట్ లైఫ్ అంటే అదే ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ సార్, అది బేసిక్ గా. సో ఆ అమ్మాయి పెళ్ళి వద్దు అంటుంది, మీరు పాటలో చూసారు, దట్స్ వాట్ ఇట్ మెంట్. సో నాకు పెళ్లి వద్దు అంటుంది, కావాలంటే నెక్స్ట్ లైఫ్ లో చూసుకోవాలి, నాకే మళ్ళీ ఒక అడ్వైస్ ఇస్తుంది అనమాట. కానీ ఎప్పుడైనా మిస్ అమ్మ టైటిల్ పెట్టినప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నా, సావిత్రి గారే మెయిన్, శివాజీ గారున్నా, భూమిక గారే మెయిన్. కానీ మీ కేసులో ఎందుకు రివర్స్ అయింది? మిమ్మల్ని ఎందుకు చూస్తారు, నేనే హైలైట్ అని చెప్తున్నారు అంత ధైర్యంగా టైటిల్ మిస్ అమ్మ అని పెడితే? అంటే నేను హైలైట్ అని నేను చెప్పట్లేదు సార్, కాకపోతే నాతో కనెక్ట్ అవుతారని చెప్తున్నాను నేను. కనెక్ట్ అవటం వేరు, అది ఓకే. అమ్మాయికి ఉండే ఇంపార్టెన్సే మెయిన్ కదా. ఇప్పుడు టైటిలే అమ్మాయి మీద రన్ అవుతుంది. అది కాక అమ్మాయి చాలా గుడ్ ఆర్టిస్ట్ అండి. నేను మీ సినిమాలు కూడా చూసాను, అమ్మాయి సినిమా చూసాను. మీ ఇద్దరులో ఎవరు కాంపిటేట్ లో ఎవరు గెలిచారంటారు? సార్ సినిమా గెలవాలి సార్, ఇద్దరు కలిసి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. మిస్ అమ్మతో సూపర్ గా మంచి పేరు రావాలి. డైరెక్టర్ గారు నాకు ఒక క్వశ్చన్ డౌట్ ఉందండి, ఇది పర్సనల్ క్వశ్చన్ యాక్చువల్లీ. షూర్ సార్ షూర్. 2016లో ఒక సినిమా చేసి ఫెయిల్ అనొచ్చు, 100% అయిన తర్వాత మళ్ళీ 2026కి వచ్చారు. 10 సంవత్సరాల కెరీర్ లో సార్ ఒక డైరెక్టర్ హిట్ అయితే వేరే సార్, కార్లు ఇళ్ళు అన్ని మారిపోతాయి. యా ఒక ఫెయిల్ అయిన డైరెక్టర్స్ ఎక్కడికి వెళ్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు సార్. నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది, వీళ్ళు ఎలా బతుకుతారు? ఇప్పుడు మార్కెట్ లో అంటే నిజంగా తప్పుగా అనుకోవద్దు, లేదు ఐ గాట్ యువర్ పాయింట్. అడగండి సార్. అంటే అసలు ఎలాగా మీరు సస్టైనబిలిటీ, మేము ఇంత కష్టపడుతుంటే కూడా సస్టైనబిలిటీకి ఈఎంఐ లో అదో ఇదో ఇంకోటో ఉంటది. హౌ ఫార్ ఇట్, మీరు ఎంత దూరం లాక్కొస్తారు ఆ ప్యాషన్ తోని, ఎంత ప్రేమిస్తే ఇక్కడ ఉండగలుగుతున్నారు అనేది నా పాయింట్. యా థ్యాంక్ యూ సార్. అంటే మీరు అడిగింది కరెక్ట్ క్వశ్చన్. అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రగుల్ మీరు చాలా క్లుప్తంగా చెప్పేశారు. ఇదే డౌట్ మా అమ్మ నాన్నకు కూడా సార్ బేసిక్ గా. అంటే 2016 లో నేను సినిమా చేసిన తర్వాత 26 మధ్యలో మా నాన్న చేతులు దులిపేసుకుందామని నా పెళ్లి చేశాడు, ఇంకా కొంచెం బడ్డన్ వేసాడు. బేసిక్ గా ఆయన జాబ్ తీసేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతామంటే ఏం లేదు సార్, ఛాన్స్ ఉన్నోడైతే ఎక్కడ ఒక చోట రైటింగ్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవడము, మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ బ్యాక్ వెళ్ళిపోయి చేసుకోవడం సార్, టిల్ వి గెట్ అన్ అనదర్ ఆపర్చునిటీ. అది జర్నీ. అండ్ ఛాన్స్ లేనోడైతే బట్టలు సర్దడమే సార్, ఇంకా ఎవడు ఊరికి ఆడు పొలం పనులు. ఇది నేను మీ పర్సనల్ క్వశ్చన్ అని మిమ్మల్ని అడిగే అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ అడిగాను. కానీ దాదాపుగా 99% డైరెక్టర్స్, ఎందుకంటే సక్సెస్ రేట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇస్ 1% ఓన్లీ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆ 10 మందే కనబడతా ఉంటారు. మీరు గమనిస్తే లాస్ట్ 25 years గా మీరు ఇక్కడ వాటన్నిటిని తట్టుకొని వచ్చి ఇక్కడ నిలబడతాం ఎలా సస్టైనబిలిటీ అనేది నా పాయింట్. ఇక్కడ
నేను మిమ్మల్ని పర్సనల్ గా అడిగానని ఏమనుకోవద్దు, ఇది మిగతా వాళ్ళందరిది కూడాను. నో 100% మీరు అడిగింది పర్సనల్ కాదు సార్. నా లాంటి వాళ్ళు చాలా మంది, ఒక రకంగా చెప్పాలంటే నా టీమ్ లో పనిచేసిన చాలా మంది కూడా దే వాంట్ టు డైరెక్ట్ ఓన్ ఫిలిం. ఒక సినిమా చేసిన డైరెక్టర్లు ఉన్నారు, ఏడీలుగా పనిచేస్తున్న వ్యక్తులు. ఎగ్జాక్ట్లీ, అది తప్పేం కాదు సార్, తప్పు కాదు. ఇప్పుడు చాలా మంది ఒక సినిమా పేరు డైరెక్టర్ పోస్టర్ మీద డైరెక్టర్ పేరు పడ్డాక బతకడానికి ఇంకోటి ఏమైనా చేస్తారు, కానీ వాళ్ళని కొంచెం ఇగో తగ్గించుకొని పని చేద్దాం అనుకోరు. అది నాకు ప్రాబ్లం యాక్చువల్లీ. ఫైనల్ ఒకటే ఆన్సర్ సార్, ఏంటంటే అదేదో నేనింటూ సినిమాలో పూరి గారు చెప్పినట్టు Exactly. మనకు ఒకటే తెలుసు, మనం దీనికే పనికొస్తాం. సినిమా పోయినా ఇంకో సినిమా చేయాలి, సినిమా ఆడినా ఇంకో సినిమా చేయాలి. పూరి లాగా ఇంకోటి చెప్తాను నేను, సార్ లవ్ చేసేవాడు కానీ ప్రేమించాడు కానీ రూపాయి సంపాదిస్తేనే దాని అన్నిటికీ అర్హత అని ఉంటది. అది ఇందాక ఆ క్వశ్చన్ కి చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ సినిమాకి అవసరం లేదని ఆపేశాం. అంతేలేండి, ఇంకా మనకు తెలిసిన సినిమా సార్, వదిలే ప్రసక్తే లేదు. ఇందాక నేను చెప్పినట్టు సార్ ఐడ్ లైక్ టు యాడ్ సార్. సాయిబాబు గారు, సార్ ఇది మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఓన్లీ డైరెక్టర్స్ కే కాదు సార్, యాక్టర్స్ కి కూడా, అది యాక్టర్స్ కి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే 100%. కానీ మేకప్ వేసుకుని ఏదో ఒకటి బాగా చేస్తారు పాప, వాళ్ళ పరిస్థితి ఏంటి? మేకప్ వేసుకునే దాకా కూడా రానివ్వట్లేదు సార్. కొన్నిసార్లు నేను కొంతమందితో మాట్లాడుతుంటే యంగ్ హీరోలు లేరు, మనకు తక్కువ అయిపోయారు, యంగ్ హీరోలు లేరు అంటారు. మేము ఉన్నాం, మమ్మల్ని చూడండి, మాతో సినిమా చేయండి అంటే మళ్ళీ ఎవరు చేయట్లేదు సార్. అక్కడ కూడా ఇంకో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు చెప్తే మళ్ళీ మీరు వీళ్ళు జర్నలిస్టులు కాబట్టి ఇలా చెప్తున్నారు అనుకుంటారు. లేదు అక్కడ కూడా ఏంటంటే ప్రాబ్లము సక్సెస్, హిట్, ఎస్, ఆ 2-3 అక్షరాలే మీ ఫేట్ ని మారుస్తున్నాయి అనేది నా అభిప్రాయం. డెఫినెట్లీ సార్. అది మీరు ముందు ఏదో చేసేస్తారు, అప్పుడు సినిమా చేయాలి, సినిమా మీద కనబడాలనే ఒక కసితో ఉంటారు. అప్పుడు ఏది దొరికితే అది చేసేస్తారు. కరెక్ట్ రూట్ కరెక్ట్ తెలియదు మీకు. ఆ తర్వాత ఇప్పుడు మంచి రూట్ కోసం ఇప్పుడు మిస్సమ్మ లాంటి సినిమాలు చేస్తారు. ఎగ్జాక్ట్లీ సార్, 100% యాక్సెప్ట్. అంతే. సాయిబాబు గారు, చెప్పండి సార్. ఇప్పుడు మా మిత్రులు శివ గారు, ఇంకా వేరే జర్నలిస్టు అందరూ కూడా పాత సినిమాల గురించి మిస్సమ్మ టైటిల్స్ అంతే జస్టిఫికేషన్ ఇచ్చారు, మీరు దానికి ఆన్సర్ చెప్పారు. సో ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మోడర్న్ మిస్సమ్మ అంటే ఇప్పుడు జనరేషన్ కి లేడీస్ ఎలా ఉంటున్నారు, ఎలా ఉండాలని చూపిస్తున్నారా, జెంట్స్ ఎలా ఉన్నారు, ఎలా ఉంటున్నారని చూపిస్తున్నారా ఈ మిస్సమ్మలో? ఈ మిస్సమ్మలో లిటరల్ గా ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఏం ఆలోచిస్తుంది, అసలు వాళ్ళు ఏం అనుకుంటున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు అనేది ప్రొజెక్ట్ చేస్తున్నాం సార్. ఆ ఆలోచనలో ఎంతవరకు నిజం ఉంది, అట్ ది సేమ్ టైం ఆలోచన మారితే ఏం జరుగుతుంది అనేది కూడా దీంట్లో చూపిస్తున్నాం సార్. బేసిక్ గా సాయిబాబు గారు, టు యాడ్ ఆన్ దట్, యాక్చువల్ గా మిస్సమ్మ టైటిల్ ఫస్ట్ అనుకోలేదండి నిజంగా చెప్పాలంటే. అంటే మిస్సమ్మ అనేది మైండ్ లోకి లేదు ఫస్ట్. ఇనిషియల్ గా స్క్రిప్ట్ డెవలప్ చేసినప్పుడు ఒక మంచి లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా రాద్దాము, కొంచెం ఎమోషనల్ గా రాద్దాం అనే టైప్ లో స్టార్ట్ చేసాం. బట్ ఒక చాలా మంచి స్క్రిప్ట్ బయటకు వచ్చిన తర్వాత ఏదో మిస్ అవుతుంది అనుకున్నప్పుడు 3-4 టైటిల్స్ అనుకున్నాము. ఫైనల్ గా ఒక స్ట్రాంగ్ గా ఇంత ముందున్న మంచి టైటిల్ రిఫ్లెక్ట్ చేసే విధంగా మేము అనుకుంటే బాగుంటది అనుకుని మిస్సమ్మ అనుకున్నాం. బట్ దీంట్లో మనకి ఎక్స్ట్రాగా ఏది ఉంది అనేది చూస్తే మోడర్న్ మిస్సమ్మ అనేది పర్ఫెక్ట్ యాక్ట్ అనుకున్నామండి, అది టైటిల్ పెట్టాము. బట్ ఏంటనేది నిజంగా మీరు సినిమా చూస్తే డెఫినెట్ గా టైటిల్ కి జస్టిఫై చేసే అనుకుంటామండి. చాలా బాగా వచ్చింది, మీరు చూడండి, చూసిన తర్వాత మీరే చెప్పండి. అప్పుడు సార్ సినిమా పరంగా మీరు ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు, బాగుంది. సో ఫైనాన్షియల్ గా సినిమా స్ట్రగుల్ బయట రావాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి, అన్ని ఉంటాయి. సో కమర్షియల్ గా దీన్ని ఏ ఎలిమెంట్స్ చూపిస్తున్నారు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ? ఇప్పుడు మాస్ క్లాస్, మిడిల్ క్లాసెస్ ఉన్నాయి కదా, వాళ్ళకు కొన్ని నచ్చే పాయింట్స్ ఉంటాయి. ఆ సినిమాలు ఏమేమి హైలైట్స్ అవుతున్నాయి? ఫస్ట్ నేను యాక్చువల్ చెప్పాలంటే కమర్షియల్ అంటే నేను నమ్మనండి. యాక్చువల్ గా ఏంటంటే, ఎందుకు నమ్మనంటే, మనిషిని ఎలివేట్ అంటే మనిషిని ఇంట్రెస్టింగ్ గా చూపించే ఏ ఎలిమెంట్ అయినా కానీ కమర్షియల్. నా దృష్టిలో కామెడీ ఎమోషనలే, సెంటిమెంట్ ఎమోషనలే, చూసే ఆడియన్ ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతున్నాడు, అటువంటి సీన్ మనం తీయగలుగుతున్నామా, అలా ఎంగేజ్ చేయగలుగుతున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను కమర్షియల్ నేను ఫీల్ అవుతాను యాక్చువల్ గా. అంటే మేబీ చాలా మంది మనం అనుకోవటం వల్ల ఎవరిని తక్కువ పట్టే ఉద్దేశం కాదు, కమర్షియల్ కి డెఫినేషన్ కొంచెం మార్చేశారేమో నాకు అనిపించింది యాక్చువల్ గా. అంటే సాంగ్ మంచిగా పెట్టే సాంగ్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, బట్ సందర్భం లేకుండా ఊరికే ఫైట్ పెట్టడం, ఊరికే సాంగ్ పెట్టడం అనేది కమర్షియల్ అంటే నేను యాక్సెప్ట్ చేయను. దట్ ఈస్ నా ఒపీనియన్ అనమాట. అంతేగాని నాకు అంటే వేరే వాళ్ళు కమర్షియల్ అంటే ఏంటి, మీరు ఎందుకు అలా అంటున్నారంటే మాత్రం ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. బట్ నా ఒపీనియన్ నేను చెప్తున్నాను కమర్షియల్ అంటే ఏంటి అనేది.
ఫస్ట్ సింగిల్ లాంచ్ సాంగ్ చాలా బాగుంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ టైటిల్ ఇట్ సెల్ఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బేసిక్ ఏంటంటే ఇదంతా ఒక మ్యారేజ్ అనే ఒక టాపిక్ మీద నడుస్తున్నట్టు నాకు అనిపించింది కాబట్టి సో మీకే ఈ క్వశ్చన్. సో ప్రతి అబ్బాయికి ప్రతి అమ్మాయికి మ్యారేజ్ కి ముందు ఒక లైఫ్, మ్యారేజ్ తర్వాత ఒక లైఫ్ అనేది ఉంటుంది కాబట్టి మీరేమే అబ్జర్వ్ చేశారు? ఈ క్వశ్చన్ ఈ పర్టికులర్ కుర్రోడు అడగకూడదండి. ఇప్పుడు మీరు చేసిన సినిమాకి కరెక్ట్ ఒక కుర్రోడు నాకు నించో పెడితే ఆ అబ్బాయి ఈడు అది వన్ నైట్ స్టాండ్ అన్ని కూడా నాకు చాలా మీరు మరీ ర్యాగింగ్ చేస్తున్నారండి పిల్లల్ని. ఆబ్వియస్లీ ర్యాగింగ్ చేస్తున్నారు. సో సార్ చెప్పండి సార్, మీరేం అబ్జర్వ్ చేశారు అసలు ఏంటి సార్ పెళ్లికి ముందు తర్వాత సార్ ఒకటే ఏముంటుంది సార్, మనతో పాటు ఇంకొక మనిషి ఒక చిన్న ఇది ఉంటుంది సార్. అంటే ఇప్పుడు రిలేషన్షిప్ చిన్న ఇది సార్. ఇంతకు ముందు మనము మనిషికి మనిషి తోడు అనుకునే వాళ్ళం సార్, ఇప్పుడు బరువు అనుకుంటున్నాం. అది ఇప్పుడున్న థింగ్ సార్. సార్ వినండి సార్, క్వశ్చన్ అడిగే సార్ నవ్వుకుంటున్నారు సార్. మీ పాడి మీరు నవ్వుకుంటే ఎందుకు సార్ క్వశ్చన్? సారీ అండి పాపం, వాడి 8-9 చేస్తే నేను 10-12 అన్నాను. సారీ. జస్ట్ ఫర్ ఫన్ సినిమా గురించి అబ్బాయిని కనెక్ట్ చేశాను అంతే. వెరీ నైస్ జెంటిల్మెన్ అండి యాక్చువల్లీ. ఇంకా మాట్లాడండి. ఇంకేముంది సార్ మాట్లాడడానికి? ఆన్సర్ చెప్పేసారు సార్. మీరు జెంటిల్మెన్ సార్, మీరు జెంటిల్మెన్ సార్. ఓకే సార్. సార్ దానికి ఆన్సర్ చెప్పండి సార్. పెళ్లి తర్వాత కూడా జెంటిల్మెన్ ఉండడమే సార్, ఆప్షన్ లేదు. ఆన్సర్ ఏం లేదు సార్, ఒకటే. పెళ్లికి ముందు తర్వాత ఒకటే సార్. మనకేంటంటే తోడు అనుకుంటే మనకు లైఫ్ హ్యాపీ ఉంటుంది సార్, బరువు అనుకుంటే భారంగా అనిపిస్తుంది సార్. సింపుల్. రైట్ పార్ట్నర్. సూపర్ సూపర్. సాయిబాబు గారు సార్ చెప్పండి సార్. ఇక్కడండి యాక్చువల్లీ సాంగ్ అయితే చాలా బాగుంది. అయితే మీరు ఇందాక మాటల్లో మాట్లాడుతూ ఫుల్ కథ చెప్పొద్దని ఆయన మధ్యలో ఆపేశారు. అయితే ఇలాంటి సినిమాలు తీసుకున్నప్పుడు కొన్నిసార్లు ట్రికీగా ఉంటుంది, కొన్నిసార్లు ఈజీగా ఉంటుంది. బట్ ఏ టైప్ ఆఫ్ క్లైమాక్స్ తో మీరు సినిమాని ఎండ్ చేస్తున్నారు? సాడా లేదంటే కొంచెం హ్యాపీ టోనా అన్నది చెప్తే. 100% చెప్పకూడదు మేడం. అది చేయడానికి ఇంకోటి అడుగుతారు అంతే. అది చెప్తే పెద్ద వెళ్ళిపోతుంది. మీరు థియేటర్ లో చూస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ క్లైమాక్స్. దాంట్లో అయితే ఫర్ షూర్. అంటే పెళ్లి వద్దనుకున్న వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అందరూ సాటిస్ఫై అయ్యే క్లైమాక్స్ అయితే కష్టం ఉంటుంది. అంటే మీరు ఎవరిని జస్టిఫై చేస్తున్నారు అన్నది ఏమన్నా చెప్పండి పోనీ. ఐఎమ్ జస్టిఫైయింగ్ ఇండివిజువల్స్ ఫిలాసఫీ మేడం. అంటే ఎవరైతే నమ్ముతారో అది. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీకు ఒక్కరికి క్లైమాక్స్ చూపిస్తామండి కావాలంటే. ఆ మాట మీద నిలబడండి సార్ మీరైతే. షూర్ అండి. తన్మయ్. సో యాక్చువల్లీ 23 చాలా చాలా బాగుంటుంది. అందరి దగ్గర నుంచి మంచి అప్రిషియేషన్ వచ్చింది. అండ్ ఈ సినిమా మీకు ఎంత వరకు స్టాండ్ అవుట్ అవుతుందని అనుకుంటున్నారు తన్మయ్ ఇన్ యువర్ బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్? అంటే పేరుతోనే తెలిసిపోతుంది మోడర్న్ మిస్సమ్మ కదా. సో ఆబ్వియస్లీ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ స్టాండింగ్ అవుట్. అండ్ దీంట్లో క్యారెక్టర్ కూడా యాజ్ ఏ సెడ్ జెన్జీ కి ఈ ప్రెసెంట్ జనరేషన్ కి చాలా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. 23 ఆ జనరేషన్ లో కొంచెం కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అయితే ఇది ఈ జనరేషన్ లో కొంచెం కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. సో ఆ విధంగా పర్ఫార్మెన్స్ కూడా చాలా స్కోప్ ఉంది. సో ఐ థింక్ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ లో ఒక ఉమెన్ పేరు మీద ఇట్లా టైటిల్ రావడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. సో ఆల్ ద వెరీ బెస్ట్. యాక్చువల్ గా దీన్ని ఆడిషన్ చేసిన వెంటనే ఈఎంఐ మిస్ అమ్మ అనుకున్నానండి. కానీ అది అమ్మాయికి తెలియక పాపం ఆల్మోస్ట్ 4-5 days తర్వాత నా నెంబర్ కనుక్కొని ఆడిషన్కి వచ్చిన తర్వాత తను ఎంత పడింది. బేసిక్ తనకు తెలియని విషయం ఏంటంటే నేను ప్రొడ్యూసర్ తో మాట్లాడుతున్నా, ఐ ఫౌండ్ మిస్ అమ్మ అని. అది అమ్మాయికి తెలియదు. బేసిక్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ తన్మయ్. హర్ష గారు, సార్ మీరు ఇందాక మెన్షన్ చేసి దిస్ ఇస్ యువర్ థర్డ్ ఫిలిం అని చెప్పారు. అంటే ఎక్కడో ఒక కార్నర్ లో ఇందాక మీరు అంటూ కూడా మేమున్నాము కొత్త హీరోలు మమ్మల్ని గుర్తించట్లేదు, మేము కూడా ఉన్న ఆపర్చునిటీ కోసం అని అన్నారు. బట్ ఆ మాటది ఈ సినిమా ఎంత జస్టిఫై చేస్తుంది మీకు? అంటే మీరు ఇందాక అన్నారు అందరు నాతో కంటిన్యూ అవుతారని. సో మిమ్మల్ని ఎంత గుర్తు పెట్టుకుంటారు ఆఫ్టర్ దిస్ మూవీ? మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే వాట్ యుల్ సే? డెఫినెట్లీ గుర్తుపెట్టుకుంటారండి. అంటే ఒక యాక్టర్ కి అల్టిమేట్లీ కావాల్సింది ఏంటండి? పర్ఫామ్ చేయడానికి స్కోప్. ఓకే, సో యాక్చువల్లీ నేను ఇందాక చెప్పినట్టు రోటీ కపడా రొమాన్స్ లో గానీ దానిలో గానీ లాస్ట్ లో నా క్లైమాక్స్ సీన్ గురించి నాతో జనాలు వచ్చి మాట్లాడతారు. యాక్చువల్లీ మధ్యలో ఇంకొక ఎమోషనల్ సీన్ గురించి కూడా వాళ్ళు కనెక్ట్ అయ్యారు, బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ దే వర్ వెరీ ఎమోషనల్ అబౌట్ ఇట్. ఒకళ్ళిద్దరు అయితే నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఎమోషనల్ నన్ను పట్టుకొని కళ్ళలో నీళ్లు పెట్టుకునే వాళ్ళు అనమాట. సో అంతకన్నా
ఇంకా ఒక అచీవ్మెంట్ ఏమి ఉండదు యాక్టర్ కి, కమర్షియల్ గా లేదా జనాలు మిగతా వాళ్ళందరూ గుర్తుపడుతున్నారా అవన్నీ పక్కన పెట్టినా. సో ఇన్ ద సేమ్ వే నేను అనేది ఏంటంటే నాతో కంటిన్యూ అవుతారు అంటే ఈ సినిమాలో ఒక పెళ్లి చేసుకోను అనే అమ్మాయిని ప్రేమించిన ప్రతి అబ్బాయి నాతో కనెక్ట్ అవుతాడు డెఫినెట్లీ. అండ్ మీరు సినిమా చూడండి, మనం సినిమా తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. హర్ష గారు, లాస్ట్ మూవీ రోటీ కపడ రొమాన్స్ న్యూ ఏజ్ కామెడీ బాగుంటుంది, బట్ మంచి సబ్జెక్టే కానీ ఆడియన్స్ కి ఇంత రీచ్ అవ్వలేకపోయింది. సో 24 లో వచ్చింది, తర్వాత 2 years తర్వాత ఈ మూవీ వస్తుంది కదా. సో ఇంతకు మీరు అన్నట్టు స్ట్రగ్లింగ్ ఉంటే మాకు కూడా అప్కమింగ్ యాక్టర్స్ గా గుర్తించాలని చెప్పారు కదా. ప్రెజెంట్ సీనియర్లో కొంచెం డిబేట్ జరుగుతుంది. ఇప్పుడు కార్తికేయ హీరో, ఆర్క్స్ 100 కార్తికేయ హీరో, అలాగే నాగసూరి హీరో ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చినా సరే వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోయారు, కనిపించట్లేదు అన్నారు. సో అంటే మీ పాయింట్ ప్రకారం అంటే ఒక స్ట్రాంగ్ బ్యాక్ బోన్ ఉండాలా, నెపోటిజం ఉంటేనే మన ఇండస్ట్రీలో మనకు ఆఫర్స్ వస్తాయి అనుకుంటున్నారా? అదేం లేదండి, ఇప్పుడు వాళ్ళిద్దరు, ఇప్పుడు మీరు అన్నట్టు నాగేశ్వర్య గారు కానీ కార్తికేయ గారు కానీ వాళ్ళకి ఏమి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళు సొంతంగా కష్టపడి వచ్చిన వాళ్ళే. ఫేడ్ అవుట్ అయిపోయారు అనే పదం నేను వాడనండి అసలు. ఎందుకంటే ఇప్పుడు మేబీ అన్ని సినిమాలు నడవు, మనం అనుకున్నట్టు అన్ని సినిమాలు హిట్ అవ్వకపోవచ్చు, అన్ని సినిమాలు రీచ్ అవ్వకపోవచ్చు. సో మేబీ వాళ్ళకి ఒక చిన్న బ్రేక్ ఉందేమో, దే విల్ డెఫినెట్లీ బౌన్స్ బ్యాక్. ఇప్పుడు మనం ఎంతో మందిని చూస్తామండి. నేను మెగాస్టార్ చిరంజీవి గారి వీరాభిమాన్ని, దాని తర్వాత రవితేజ గారికి, నాని గారికి, సో చాలా పెద్ద ఫ్యాన్ నేను. వీళ్ళు అందరూ కష్టపడి సొంతంగా పైకి వచ్చిన వాళ్ళు.